వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖలోని విశాలాక్షి నగర్లో ఉన్న మ్యాంగో మేళా వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది కస్టమర్లు ఇక్కడికి వచ్చి ప్రకృతి ఆధారితంగా పండించే మ్యాంగోస్ని అయితే ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. సో ఈ మేళాకు సంబంధించిన మరిన్ని అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నిర్వాహకులు రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో వెరైటీస్ అంటే ఏమున్నాయి మీ దగ్గర? అంటే మీరు ఎస్పెషల్లీ కొన్ని రకాల ఉత్పత్తులను అయితే మీరు తయారు చేస్తున్నారని, అది సంవత్సరం పొడుగునా అవి నిల్వ ఉంటాయని చెప్తున్నారు. సో ఏంటి వెరైటీస్ ఏ అందుబాటులో? నేను ఏంటంటే రైతు పండించిన పంట మనం ఆ టైంలో అమ్మితే సరిపోతుంది, లేకపోతే దాన్ని అందరే ఒకసారి ఎక్కువ పంట వచ్చినప్పుడు కొనే ఇది ఉండదు, 10 రూపాయలకి 20 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి కాకుండా పంటను మనం నిల్వ చేసుకోవటానికి మార్గాలు ఏమున్నాయి అనే దీంతో ఒక ఇట్లా డెవలప్ చేస్తే నా దగ్గర ఒక ఫ్రీజ్ చేస్తే నిల్వ ఉండేటట్టు 5-6 సంవత్సరాలు అయినా కానీ నిల్వ ఉండేటట్టు ఒక కొన్ని రకాలు తయారైనాయి నా దగ్గర. ఒక సుమారు 6-7 రకాల దాకా అట్లా తయారైనాయి. అది బంగినపల్లి టేస్ట్ తోటి ఉంటుంది, ఒకటి ఆల్ఫెన్సో టేస్ట్ తోటి, కొంటపల్లి కొబ్బరి టేస్ట్ తోటి, పండూరి టేస్ట్ తోటి, ఇట్లా రసాల టేస్ట్ తోటి, ఇట్లా హిమాం పసంద్ టేస్ట్ తోటి, ఇట్లా చేసినవి కొన్ని నేను డెవలప్ చేశాను. వాటిల్లో ఇప్పుడు ఇక్కడ 1-2 రకాలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏదో ఎసెన్స్ తోటి కాకుండా, న్యాచురల్ వాటి ఫ్లేవర్లతోటి కాకుండా శుభ్రంగా ఆ పండు ఏ సంవత్సరంలో ఎప్పుడైనా తినడానికి వీలవుతుంది. అట్లా డెవలప్ చేసి ఇప్పుడు రకరకాల ఢిల్లీలో ఇక్కడ రకరకాల చోట్ల దీన్ని చేస్తే జనం బాగా ఇష్టపడతా ఉన్నారు. పసిపిల్లల దగ్గర నుంచి అందరూ బాగా ఇష్టపడతా ఉంటారు. అది ఇంకొకటి న్యాచురల్గా ఆ టైంలో అన్ని రకాలు అట్లా ఫ్రీజ్ చేస్తే నిలవవు. అట్లా ఫ్రీజ్ చేస్తే నిలబడే రకం కాకుండా మామూలుగా మంచి సువాసన మంచి ఇదిగా ఉండే రకాలు అమృతం అనేది ఫ్రీజ్ చేస్తే నిలబడుతుంది. స్వాగతం అనే వెరైటీ అది ఎర్లీగా మార్కెట్లోకి వస్తుంది. అన్ని పళ్ళు ఒక్కసారి వచ్చి అన్నీ ఇది 2 నెలలు అయిపోయి అట్లా కాకుండా ఇది మార్చి 15కే పంట వస్తుంది. వచ్చి ముందుగా పంట వచ్చి మిగతా రకాలు వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది. అట్లా ఒకటి కొన్ని మార్పు ఉండేటట్టుగా స్వాగతం చేసాం. అది మంచి రుచిగా ఉంటుంది, మంచి సువాసన ఇది ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ మేళాలో ఏవైతే స్వాగతం అమృతం అనే వెరైటీస్ని మనం ఇప్పుడు చూడొచ్చా? మనం లైవ్లో మనం చూడొచ్చా? సో ఇది అంటే వేసవి కాలంలోనే లభ్యమయ్యే మామిడి పండ్లు ఉగాది టైంలోకే ముందుగానే వచ్చేలా ఒక రకం, అలాగే సంవత్సరం పొడుగునా నిల్వ ఉండేలా మ్యాంగో కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. మీకు నేను చెప్పాను కదండి, స్వాగతం మ్యాంగో అనేది ఇది స్వాగతం వెరైటీ. ఇది ఎర్లీగా వస్తుంది. మార్చి 15 నుంచి ఇది పండ్లు రావడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ లాస్ట్ వచ్చేటప్పటికి కుడియడంగా అయిపోతుంది. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యి ఉంది కానీ ఏప్రిల్ లాస్ట్కి అయిపోతుంది. ఇది మంచి సువాసన, స్వీట్నెస్ బాగా ఉంటుంది. బాగా జనానికి చాలా ఇష్టంగా ఇది ఉంటుందండి ఈ మ్యాంగో వెరైటీ. ఇదేంటంటే మిగతా మామిడి పళ్ళు వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది, పండ్లు అయిపోతుంది. ఇదే లాస్ట్ స్టేజ్, దీనికి ఇది అయిపోతుంది. ఈ వెరైటీ ప్రత్యేకత ఇదండి. ఇకపోతే బాగా ఇష్టపడతా ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఒకసారి ఈ మ్యాంగో తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి ఈ పండు కావాలని తీసుకెళ్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎవరికైనా విఐపీలకు అందరికీ పంపించుకోవటం అట్లాంటి దీనికి మ్యాంగో మాకు ఇన్ని బాక్సులు అని చెప్పేసి పొలం దగ్గరకు వచ్చే ఈ మామిడి పళ్ళు తీసుకెళ్తా ఉంటారు. ఎన్ని రోజుల పాటు ఇది నిల్వ ఉంటుందంటారు? ఇది నిల్వ ఎక్కువ ఉండదండి. ఇది ఒక 6-7 డేసే నిల్వ ఉంటుంది. ఇది మిగతా అన్నిటి పళ్ళలాగా ఇది ఎక్కువ బంగినపల్లి లాగా అట్లా ఎక్కువ నిల్వ ఉండదు, నిల్వ తక్కువ. ఈ తక్కువ టైంలో మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగా ఉంటుంది. దీన్ని మన సపోటా పండు వలిచినట్టు వలుచుకొని అరటిపండు లాగా వలుచుకొని తినడానికి తోలు బాగా ఈజీగా వస్తుంది. మంచి టేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ కూడా, సువాసన కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కువగా ఇష్టంగా తీసుకుంటూ వెళ్తూ. సో ఇంకో వెరైటీ ఉంది, అది ఐస్ ఫ్రూట్కి సంబంధించిన వెరైటీ, ఐస్ క్రీమ్ లాగా దాన్ని టేస్ట్ చేయొచ్చని అంటున్నారు. అవునండి, ఇది ఈ ఐస్ ఫ్రూట్ మ్యాంగో అనేది ఇది మొత్తం ఈ వెరైటీ వచ్చేసి
ఇది 22 టీఎస్ఎస్ ఉంటే ఇది 25 టీఎస్ఎస్ ఉంటుంది, 24 టీఎస్ఎస్ ఉంటుంది. బాగా స్వీట్నెస్ ఇది. ఇది ఇది ఏంటంటే ఈ పంటని అట్లాగే డీప్ ఫ్రీజ్ చేసేసుకొని మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని 5-6 సంవత్సరాలు కూడా పెట్టి చూసాం. ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఈ పళ్ళు అవి పెట్టినా మిగతా ఏ పళ్ళు పెట్టినా నల్లగా అయిపోతాయి. ఈ పండు ఏమవుతుందంటే నిల్వ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ రోజులు అట్లా పెట్టుకొని మనం ఏ టైంలో తీసి మార్కెట్లోకి పెట్టుకోవాలంటే ఆ టైంలో తీసుకోవచ్చు. ఒకవేళ బయట కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ రకాలన్నీ 10 రోజులు 15 రోజుల కంటే నిల్వ ఉండు. ఇది ఫ్రిడ్జ్లో కోల్డ్ స్టోరేజ్లో వెళ్తుంది కనుక ఇది ఎంత కాలమైనా మనం అక్కడ నిల్వ చేసుకోవడానికి వీలవుతుందండి. ఎస్పెషల్లీ దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు, ఎందుకంటే పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ ఇష్టంగా తింటున్నారండి. దీని రుచి ఎట్లా ఉంటుంది? సాధారణంగా మనకి సమ్మర్లో మాత్రమే మ్యాంగో అనేది మనకి అందుబాటులో ఉంటుంది. బట్ ఇది సంవత్సరం పొడుగున ఎప్పుడుగా ఎనీ టైం మనం మ్యాంగో ఏదో ఫ్లేవర్లు తినటం కాకుండా రియల్ మ్యాంగో మనం తినడానికి పిల్లలకి ఈ దీంతో అటు ఇటు చేసి రకరకాల కెమికల్స్ అన్నీ వేసే పని లేకుండా ఐస్ క్రీములు ఇది ఎప్పుడంటే అప్పుడు ఇట్లా తీసేసి మన అరటిపండు వలిచినట్టు వలిచేసి అప్పుడు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇది తింటారు. అంటే మొత్తానికి ఇక్కడ సేంద్రియంగా పండించే పంటలతో పాటు ఇందులో వెరైటీస్, అది కూడా రేర్ వెరైటీస్గా ఇప్పుడు మనం వీటిని చెప్పుకోవచ్చు. ఒకటి స్వాగతం, ఇంకొకటి అమృతం. సో స్వాగతం అనేది టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం దాని స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది, సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా మనం తినొచ్చు. ఒక పసిపిల్లకి, ఒక 1.5 సంవత్సరాల పిల్లకి ఈ పండును కనిపిస్తే పండు అయిపోయేదాకా పిల్లలు వదిలిపెట్టదండి. అంత పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, అన్ని రకాల వాళ్ళు దీన్ని బాగా ఇష్టంగా తింటారు. గ్రేట్ సార్, గ్రేట్. అయితే సార్ ఇప్పుడు జపాన్లో కొన్ని రకాల మామిడి పండ్లు అనేవి లక్షల్లో వాల్యూ చేస్తున్నాయని, దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. అది ఎంతవరకు సమంజసం? అది మనం తయారు చేయగలమా? మనం కూడా దాని మీద ఏమైనా ప్రయోగాలు చేస్తాం? అవునండి, జపాన్లో మియాజాకి అనే ఒక మామిడి పండు అది బాగా మంచి రంగు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎరుపు రంగు వస్తుందో అందుట్లో లోపల గుజ్జు కూడా కలర్ వస్తుందో అది కెరటనాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కెరటనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్గా ఇవన్నీ కూడా కొన్ని ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మ్యాంగో రకంలో ఒక్కొక్క రకంగా ఇట్లా వచ్చేసి మన దగ్గర కూడా ఆ కెరటనాయిడ్స్ ఎక్కువగా ఉండేవి. కొంచెం ఆ రెడ్ మియాజాకి లాగా కలర్ వచ్చాయి. ఐహెచ్ఆర్లో తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేయించాం. కెరటనాయిడ్స్ ఉండయి. ఆ మియాజాకి కంటే ఏం తక్కువ లేకుండా అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క పండులో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అన్నిట్లో ఒకే రకంగా ఉంటుందా అట్లా ఉండయి బాగా అనుకూలంగా. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీలో ఈ వెరైటీ మియాజాకి లాగానే కెరటనాయిడ్స్ ఇది ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక వెరైటీ. ఇట్లా ఇదేంటంటే ఆ రంగుతోటి వస్తుంది మనకి లోపల. వీటిని ఏం చేస్తారు వాళ్ళు, రంగు రావడానికి పైన చివర్లన్నీ కత్తిరించేసి పిందే సమయంలోనే పైకి ఎండలో కట్టేస్తారు, ఎండ తగిలేటట్టు. కాయ మొత్తం ఎండ తగిలి అది ఎర్రగా వస్తుంది. ఎండ ఎక్కడ తగిలిందో అక్కడే ఈ వెరైటీలన్నీ ఎర్రగా వస్తాయి. ఎండ తగలకపోతే అది కూడా గ్రీన్గానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎండ తగిలేటట్టు వాళ్ళు కట్టి పాలీ హౌసుల్లో పెట్టి పైన పందిర్లాగేసి ఈ కాయలను పైకి కడతారు. అట్లా చేసి వాళ్ళు దానికి బోలెడు ఖర్చు పెట్టి దాన్ని ఖర్చు అవుతుంది కనుకని ఆ రేటు పెట్టారు 2 లక్షలు. మనం ఆ 2 లక్షల రేటు అది మామిడి పండు మనం కొని అది మనం వాళ్ళ దగ్గర ఉండే లక్షణాలు కుడియడంగా ఉండేటట్టుగా మనం 300లోనో 400లోనో మనం ఇవ్వచ్చండి. ఆ పళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టాల్సింది లేదు. మనం వాళ్ళ దగ్గర ఇదైతే ఉండయో, కెరటనాయిడ్స్ ఉండయో, టీఎస్ఎస్ వాళ్ళది ఇందాక టెస్ట్ చేసాం, ఒకటి 16 వచ్చింది. ఇక్కడ ఎవరో తీసుకొచ్చారు, మీ అరకులో వేశారంట, తీసుకొచ్చి పెడితే 16 టీఎస్ఎస్ వచ్చింది. మన దగ్గర 18, 24 వరకు టీఎస్ఎస్ తోటి ఉన్నాయి మన దగ్గర 2 రకాల్లో. ఇవే వచ్చింది అంటూ. కెరటనాయిడ్స్ కూడా అందులో లాగానే కెరటనాయిడ్స్ వచ్చినాయి. ఇంకా ఇదే కాకుండా ఇందుట్లో బోలెడు మెడిసినల్ వాల్యూ ఉన్నాయండి మ్యాంగోలో. ఈ మెడిసినల్ వాల్యూ ఓల్డ్ ఏజ్ రాకుండా ఈ పార్కిన్సన్కి,
ఇట్లాంటి వాటన్నిటికీ కొంచెం రెస్పిరేటరీ ట్రాక్ మీద పనిచేసేది, హార్ట్ మీద పనిచేసేది, కిడ్నీ, ఇట్లా రకరకాల మందులు మ్యాంగోలో ఉన్నాయండి. ఈ ఉండాటిలో ఏ వెరైటీలో ఎక్కువ ఉన్నాయి, ఎందుట్లో తక్కువ ఉన్నాయి అని, మనకి ఏ వెరైటీ వాడుకుంటే ఏ రకం పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండాలకి ఈ మామిడి, కిడ్నీ ప్రాబ్లం ఉండాలకి ఈ మామిడి, ఇట్లా డివైడెడ్లో మామిడిలో ఇన్ని రకాలు ఉన్నాయి, ఇట్లా డివైడ్ చేసి ఇవ్వటానికి కూడా వీలైద్ది. మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు 95% మనం సేంద్రియ పద్ధతిలో, అంటే కెమికల్ ఓరియంటెడ్ కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించే మామిడి ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఎలాగో 100% మనం సాధిస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఆ విధంగా మీ ప్రయత్నాలు జరగాలని, అది రావాలని మా విశ్వభారతి టీవీ కూడా ఆశిస్తోంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.